8/8/2026 మంగళవారం రోజు నా డబ్బులు గాయత్రి బ్యాంక్ నుంచి వెళ్ళి అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇట్లా చేసుకున్నాక నాకు మెసేజ్ వచ్చినాక 15 నిమిషాల వరకు నేను చూసుకున్నాను. 15 నిమిషాలు చూసుకొని అయ్యో నా డబ్బులు కట్ అయినాయని వెంటనే గాయత్రి బ్యాంకు పోయినా. పోయే వరకు కరెక్ట్ అర్ధగంట ఉన్న డబ్బులు కట్ అయినాక కరెక్ట్ అర్ధగంట వరకు గాయత్రి బ్యాంకు పోయినాక వాళ్ళకు నా డబ్బులు కట్ అయినాయని చెప్పిన. వాళ్ళు అయ్యో ఎట్లా ఏమన్నా ఓటీపీ చెప్పిరా, నువ్వు ఏమన్నా వేసిరా, ఏమన్నా వస్తారా అని అడిగిరారు. నేను ఓటీపీలు చెప్పలేదు, ఫోన్ రిసీవ్ చేయలేదు అని చెప్పిన. స్టేట్మెంట్ తీసిస్తా, ఆ స్టేట్మెంట్ పట్టుకొని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇయ్యరు అని చెప్పినారు. ఆ స్టేట్మెంట్ తీసి 15 నిమిషాలు టైం వేస్ట్ అయింది. మళ్ళీ మీరు ఇంకా ఇతర బ్యాంకులో ఏమైనా అకౌంట్స్ ఉన్నాయా అది అనే వివరాలు అడిగి దాదాపు ఒక 35 నిమిషాల నుండి 40 నిమిషాలు టైం వేస్ట్ అయింది. అయినాక ఆ స్టేట్మెంట్ తీసుకున్నాక నాకు చాలా బాధగా ఉంది. మా ఫ్రెండ్ అయినా కానిస్టేబుల్ ఫోన్ చేస్తే ఇట్లా డబ్బులు వేయడానికి ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ ఏమన్నారు, కానిస్టేబుల్ ఫస్ట్ 1930 ఫోన్ చేసినాక మీరు నాతో మాట్లాడుకుని చెప్పినాను. 1930 ఫోన్ చేస్తే వాళ్ళు నా వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నాకు ఈ కేసు సైబర్ క్రైమ్లో రిజిస్ట్రేషన్ అయింది, మీకు మెసేజ్ వచ్చింది, దర్యాప్తు ప్రారంభిస్తున్నామని నాకు చెప్పినాను. కరెక్ట్ నా అకౌంట్ నుంచి వెళ్ళి కరెక్ట్ డబ్బులు కట్ అయినాక అర్ధగంట వరకు బ్యాంకు పోయినాక వాళ్ళు ఫస్ట్ పోతేనే 1930 ఫోన్ చేయండి, తర్వాత వివరాలు సేకరిస్తామని నాకు చెప్పినట్టయితే నా డబ్బులు నాకు సగం అన్నా రికవర్ అవుతుంది. వాళ్ళు నాకు ఏది అవగాహన కనిపించలేదు, నాకు బాధగా ఉన్నది. ఎన్ని డబ్బులు? 99,000. మరోసారి 1,99,000, తర్వాత 15,000 రూపాయలు డ్రా చేసుకున్నాక 15 నిమిషాల వరకు నాకు అప్పుడే మెసేజ్ వచ్చింది. కానీ నేను ఆ మెసేజ్లు వచ్చినాక 15 నిమిషాల వరకు నేను ఆ మెసేజ్ చూసుకొని వెంటనే గాయత్రి బ్యాంకు పోయి నాకు ఇట్లా డబ్బులు కట్ అయినాయని నా అకౌంట్ నుంచి వెళ్ళి డబ్బులు కట్ అయినాయని చెప్తే ఇట్లా కట్ అయినాయి ఏం కదా, మీరు ఏమన్నా ఓటీపీ చెప్పిరా, లేకపోతే ఏమన్నా ఫోన్లు రిసీవ్ చేసి మాట్లాడిరా, ఏమన్నా యాప్ వచ్చిరా అని వివరాలు అన్నారు అని స్టేట్మెంట్ తీసుకుపోయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఇప్పుడు బంద్ ఉంటుంది, పొద్దున్న తెల్లారిపోయి 10 గంటలకు తీసుకుపోయి కంప్లైంట్ చేయండి అని చెప్పినారు. అట్లా ఒక 35 నిమిషాలు టైం వేస్ట్ చేసినారు. వీళ్ళు పోతేనే గాయత్రి బ్యాంకు పోతేనే 1930 ఫోన్ చేయమని నాకు చెప్పినట్లయితే నా డబ్బులు నాకు వస్తుందో